సత్యసాయి జిల్లా సోందేపల్లిలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి సబితా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండిగో విమాన సంస్థలో జరిగిన సంఘటన ప్రైవేటీకరణ పరిణామాలకు ఉదాహరణ అని, దీనికి పూర్తి కారణం రామ్మోహన్ నాయుడని ఆమె ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పూర్తి చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి మారకపోతే వైసీపీ ప్రజల తరపున పోరాడుతుందని స్పష్టం చేశారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కొన్ని ముందరికి స్లోగన్ సౌండ్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు. రోజు నుంచి కూడా మనం చూస్తున్నాము, దేశంలో అయితే ఒక ఎయిర్వేస్ వల్ల ఎన్ని సంక్షోభాలు ఎదుర్కొంటున్నామని. అంటే కేంద్రంలో ఉన్న ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఎక్కడ కూడా రివ్యూస్ తీసుకోకుండా, ఎక్కడ కూడా సమీక్ష సభ చేయకుండా మనకు ఇండిగో వల్ల ఎంత నష్టం జరిగింది అని దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ చూస్తున్నారు. అంటే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ రూల్స్ ఏదైతే పెట్టినారో ఎఫ్డీటీ అవన్నీ కూడా సరిగా పాటించుకోకుండా ఈరోజు ఒక ప్రైవేటీకరణ, అంటే ఇండిగో అనేది ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి ప్రైవేటీకరణ జరిగింది కాబట్టి మనం చూసినాము ఎంతగా ఏడ్పించినారో ప్రజలందరినీ. అంటే ఒక వ్యవస్థని ప్రైవేటీకరణ చేస్తే మన చేతిలో ఏమీ మిగలదు, కేవలం వాళ్ళ చేతిలోనే మిగులుతుంది అనే దానికి ఇండిగో ఎయిర్లైన్స్ గత 4-5 రోజుల నుంచి జరుగుతున్న ఒక సంక్షోభాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంటే దిగి వచ్చి, డీజీసీఏనే దిగి వచ్చి కొద్దిగా రూల్స్ని రిలాక్షన్ చేయడం మనం చూస్తున్నాం. ఇదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా ప్రజలందరి తరఫున, ఎందుకంటే కోటి సంతకాల సేకరణ చేసినాం ఈరోజు ప్రైవేటీకరణ వద్దు అని. ఎందుకంటే ఈరోజు ఎయిర్లైన్స్ వల్ల, ప్రైవేట్ ఎయిర్లైన్స్ వల్ల మాకు నిజంగానే ఒక్క 70% ప్రైవేట్ ఎయిర్లైన్స్ వాళ్ళ షేర్ ఉంది కాబట్టి, 60-70% వాళ్ళ షేర్ ఉంది కాబట్టి ఒక్కసారిగా వాళ్ళు ఆగిపోతే మొత్తం ద నేషన్ హ్యాస్ స్తంభించింది. ఒక భారతదేశమే స్తంభించింది. మీరందరూ చూస్తున్నారు, ఎంతోమంది ప్యాసింజర్స్, కొంతమంది చావుకి వెళ్ళలేకపోయినారు, కొంతమంది జాబ్ ఇంటర్వ్యూస్, కొంతమంది ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్, అదేవిధంగా కొంతమంది వాళ్ళు రవాణా చేయాలనేది కూడా అంతా కూడా ఆగిపోయింది. కొంతమంది ఇంటర్నేషనల్ ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నా కూడా అంతా కూడా స్తంభించింది ఒక 4 to 5 days.